రాయలసీమకు సాగునీటి జలాల విషయంలో అన్యాయం జరుగుతోందని నిరసిస్తూ వైసీపీ నాయకులు చేపట్టిన చలో కండలేరు యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలోని నియోజకవర్గాల వైసీపీ నేతలు అందరూ కలిసి కండలేరు డ్యాం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి వారిని డ్యాం వద్దకు పోనీకుండా పోలీసులు రోడ్డు మీదనే అడ్డగించారు. దీంతో రోడ్డుపైనే బైఠాయించిన నేతలు కాసేపు ధర్నా నిర్వహించి తర్వాత మీడియాతో మాట్లాడారు. రాయలసీమకు సాగునీటి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్రోహం చేస్తున్నాడని, తెలంగాణ ఒత్తిళ్లకు బెదిరింపులకు లొంగి రాజీ చేసుకుని రైతులకు తీవ్ర ద్రోహం చేస్తున్నాడని అన్నారు. టీడీపీ హయాంలో వ్యవసాయ రంగం పూర్తిగా నాశనమైందని ధ్వజమెత్తారు. ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు నాయుడు గారు మంగళం పాడినటువంటి నేపథ్యంలో అనేక సందర్భాలలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగానే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అనేక సందర్భాలలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కూడా వివరించడం జరిగింది. అయితే మాకున్నటువంటి అనుమానాలు, ఈ ప్రాంత రైతులకు ఉన్నటువంటి అనుమానాలు, వాటిని నిజం చేస్తూ తెలంగాణ శాసనసభలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో చంద్రబాబు నాయుడుని ముందుకు వెళ్లనివ్వకుండా ఇండోర్ మీటింగ్ అంటే రహస్య ఒప్పందం ఏర్పాటు చేసుకుని ఆ రహస్య ఒప్పందంలో మేమందరం కూడా చర్చించి దానిని నిలిపివేయడం జరిగింది అని చెప్పి ఆయన అసెంబ్లీ వేదికగానే ఒక ప్రకటన చేయడం జరిగింది. అయితే ఈరోజు మేమందరం మాట్లాడేది ఏమిటంటే, ఏదైతే రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశాడో, రైతులకు సంబంధించి ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని నేను కోరిన మీదట చంద్రబాబు నాయుడు దాన్ని నిలిపివేశాడని చెప్తూ ఇంకా అనేక విషయాలు మాట్లాడడం అని చెప్పి జరిగిందని చెప్పి ఇంక ఏమేమి విషయంలో చంద్రబాబు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టాడనేటువంటిది రేవంత్ రెడ్డి నోటుకుండానే వినాలి. అయితే మేమడిగేది, ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత రైతులందరికీ చంద్రబాబు నాయుడు ద్రోహం చేశాడు మాకు అని చెప్పని ఈరోజు మాట్లాడేటువంటి నేపథ్యంలో మేము నిన్న సోమశిల జలాశయాలను సందర్శించాలనుకున్నాం. ఈరోజు కండలేరు జలాశయానికి రావాలి అని చెప్పి నిర్ణయించుకున్నాం. కండలేరు జలాశయానికి మేము రైతులతో వెళ్లి చూస్తే ఈ పోలీసుల్ని దారి పొడిగీత టెర్రరిస్టులను పెట్టినట్టు, టెర్రరిస్టులను ఫిల్టర్ చేసినట్టు, సంఘ విద్రోహ శక్తుల్ని ఏదో మామూలుగా జల్లెడు పట్టినట్టుగా ఎక్కడ పడితే అక్కడ స్పెషల్ పోలీసులు దించి ఉన్నటువంటి మొత్తం జిల్లాలో ఉన్నటువంటి పోలీసులు మొత్తం ఎస్ఐలు, సిఐలు, డీఎస్పీలు అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని నిర్బంధించి మేము జలాశయం దగ్గర పోయి వాస్తవాలు మాట్లాడితే వాటిని చూపించి రేపు వీటి గతి ఏంటి, ఈ జిల్లా రైతుల పరిస్థితి ఏంటి అని చెప్పి మేము చెప్తే అది రైతుల్లోకి పోతుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని చీకొట్టేటువంటి ప్రజలు మరింత రెచ్చిపోతారు. రైతులు ఈరోజు ఆవేదనతో ఉన్నారు. వాళ్ళ ఆవేదన ఆవేశంగా మారుతుంది. ఈ ప్రభుత్వానికి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బుద్ధి చెప్తారు, మనకు పుట్టగతులు ఉండవనేటువంటి ఆలోచనతో ఈరోజు మమ్మల్ని నిర్బంధించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మేము బయలుదేరిన దగ్గర నుంచి నెల్లూరులో ఒక చెక్ పోస్టా, పొదలకూరులో ఒక చెక్ పోస్టా, డేగపూడి క్రాస్ రోడ్స్ దగ్గర ఒక చెక్ పోస్టా, మళ్ళా ఇక్కడికి వస్తే ఇక్కడ ఒక చెక్ పోస్ట్, మళ్ళీ ముందు ఒక చెక్ పోస్ట్ ఉంది. ఇది మేము వచ్చేటువంటి దారి. ఆ పక్క కొలవాయి నుంచి ఆదురుపల్లి దగ్గర నుంచి అంటే చంద్రబాబు నాయుడు తన నీడను చూసి తాను భయపడుతున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను చూసి భయపడుతున్నాడు, రైతులను చూసి భయపడుతున్నాడు అంటేనే చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందం ఈరోజు బహిర్గతం అవుతుంది. కాబట్టి చంద్రబాబు చీకటి ఒప్పందం వెలుగు చూస్తుంది కాబట్టి దాన్ని తట్టుకోలేక, జీర్ణించుకోలేక ఈరోజు మమ్మల్ని నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు ఈరోజు ధైర్యం ఉంటే, దమ్ముంటే చంద్రబాబు నాయుడు మంత్రులకి, చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఎవరైతే ఈరోజు మాట్లాడుతున్నారో ఆ చెంచాలందరికీ చెప్పేది, True News, Fearless Voice. Follow our channel for your local issues and latest news. Like, share, and subscribe.